ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏవన్గా ఉన్న జనార్దన్ రావు నిన్న రిలీజ్ చేసిన వీడియోలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత జోగి రమేష్ డైరెక్షన్లోనే తాను ఇంత చేశానని ఆయన చెప్పారు. వెంటనే మాజీ మంత్రి జోగి రమేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. నన్ను ఇరికించే కుట్ర చేస్తున్నారు అంటూ ఆయన కూడా మాట్లాడారు. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ జోగి రమేష్ గారు. జోగి రమేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సతీష్ గారు. రైట్. జోగి రమేష్ గారు, చాలా పెద్ద ఆరోపణ మీ పైన. మద్యం నకిలీ మద్యం కేసుకు కర్మకర్త క్రియ మీరే, కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారు. ఇది మీపై వచ్చిన అతిపెద్ద ఆరోపణ. నాకు తెలిసి మీ లైఫ్ టైంలో ఇది ఒక పెద్ద ఆరోపణే. ఎలాంటి సమాధానం ఉంది సార్? కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో పప్పులో కాలేసిన మొట్టమొదటి కేసు ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అభం శుభం తెలియని నన్ను నా మీద కుట్ర కోణంతో, అంటే నేను బాహ్య ప్రపంచానికి ఆ రోజున నారావారి సారా ఏ విధంగా తయారవుతా ఉంది, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 16 నెలల కాలంలో నారావారి సారాని బ్రాందీ షాపుల ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఎట్లా చేస్తా ఉన్నారని చెప్పేసి నేను ప్రపంచానికి చూపించా మీడియా మిత్రుల ద్వారా. దీనికి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్తో మరలా నా మీద బురద వేయాలని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ నేను చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడే ప్రయత్నం చేశానని చెప్పేసి ఒక కక్ష పెట్టుకుని దీన్ని ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు నాయుడు నా మీద దీన్ని ఇరికించాలనే ఒక ప్రయత్నం. అంటే ప్రయత్నం చేసినా నేను ఒకటే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు సతీమణి కానీ, లోకేష్ సతీమణి కానీ, లోకేష్ పిల్లలు కానీ, తిరుమల వెంకన్న సాక్షిగా లేదు. అంత దూరం ఎందుకు అనుకుంటే విజయవాడ బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా నువ్వు నీ పిల్లల్ని తీసుకుని రా, నేను నా పిల్లల్ని, నా భార్యని, నా పిల్లల్ని తీసుకొస్తా. నువ్వు జోగి రమేష్ ఈ కల్త్యం మద్యం కుంభకోణంలో ఉన్నాడు అని చెప్పేసి ప్రమాణం చేయి. ఓకే, నేను ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పేసి నేను నిన్న చెప్పే ఈ రోజు మీ ద్వారా కూడా 10 TV ద్వారా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా, అభ్యర్థిస్తా ఉన్నా. ఓకే, చంద్రబాబు నాయుడికి నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే నా మాటని స్వీకరించు. ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు కదా, నా స్థాయి ఏంటి, జోగి రమేష్ దగ్గరికి వెళ్ళటం ఏంటి అని చెప్పేసి నువ్వు అనుకున్నావు అనుకో, నీ పిల్లోడు మీ అబ్బాయి లోకేష్ ఉన్నాడు, పంపించు. అతన్నైనా సరే తిరుమల వెంకన్న దగ్గరికి పంపిస్తావా, లేకపోతే అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి పంపిస్తావా, పంపించి అక్కడ ప్రమాణం చేయడానికి సిద్ధమా అని చెప్పేసి 10 TV ద్వారా చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. దయచేసి దీన్ని స్వీకరించమని చెప్పేసి కూడా అభ్యర్థిస్తా ఉన్నా. ఈరోజు విలువలతో, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాం. చిన్నప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఈ రోజు కూడా విలువలతో, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాను. కానీ ఇటువంటి చండాలమైన, నీచమైన సంస్కృతి మాకు లేదు, మా కుటుంబానికి లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా. నిన్న రాష్ట్ర ప్రజలను కూడా అభ్యర్థించా, నా వర్గాల ప్రజలు కూడా అడిగా, జోగి రమేష్ ఎటువంటి వాడు, మీడియా మిత్రుల ద్వారా తెలియజెప్పా. నా రక్త సంబంధికులైన నా గౌడ సోదరుల అక్క చెల్లెమ్మలు కూడా చెప్పా. అదేవిధంగా నేను అడుగులో అడుగు వేసిన వంగవీటి మోహన్ రంగ రాధారంగ మిత్రమండలి సభ్యులను కూడా వాళ్ళకు కూడా చెప్పా. ఈ రోజున మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా, నిజాయితీతో బతికాం, నీతిగానే ఉంటాం. ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ జోగి రమేష్ అనే వ్యక్తి చెయ్యడు, చెయ్యబోడు.
నీతిగానే బతుకుతానని చెప్పేసి 10 టీవీ ద్వారా ప్రజలకు తెలియజెప్తాను. రైట్. జోగి రమేష్ గారు, అసలు ఈ జనార్దన్ రావు మీపైన చాలా పెద్ద ఆరోపణ చేశారు నిన్న వీడియో. అసలు ఈ జనార్దన్ రావు మీకు తెలుసా తెలీదా? ముందు ఎప్పుడైనా కలిసారా, లేదంటే ఆయన వచ్చి మిమ్మల్ని కలిసాడా? 10 టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలా, అది ఇబ్రహీంపట్నం. అవును, నేను పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి ఇక్కడే, వాళ్ళ కుటుంబం ఇక్కడే. మా బజార్లోని వాళ్ళ తాతగారు వ్యాపారం చేసేవాళ్ళు, చిల్లర కొట్లు. తెలియదు జనార్దన్ రావు ఇవ్వడం అని చెప్పేసి నేను బూటక మాటలో నాటక మాటలో చెప్పాల్సిన పనిలా. నాకు ఇబ్రహీంపట్నంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. వాళ్ళు వస్తారు, వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకుంటారు. లేదు మా పెళ్లిళ్ళకి రమ్మంటారు, లేకపోతే వాళ్ళ శుభకార్యాలకు రమ్మంటారు వాళ్ళకు. అంతేగాని జనార్దన్ రావుతో ఎప్పుడైనా వ్యాపారాలు చేశామా? జనార్దన్ రావుకి మేము కలిసి ఎక్కడన్నా తిరిగామా? జనార్దన్ రావు బ్యాంక్ అకౌంట్లు కానీ ట్రాన్సాక్షన్ కానీ మాకేమైనా ఉన్నాయా? జనార్దన్ రావు ఎప్పుడు కూడా ఫోన్ కాంటాక్ట్లో మాకైతే ఉన్నారా, లేకపోతే వాట్సాప్ దీంట్లో ఉన్నాడా? అంటే జనార్దన్ రావుని దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి ఎక్కడో అరెస్ట్ చేసి, జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కూడా జోగి రమేష్ పేరు అనేది ఎక్కడా కూడా పొరపాటును కూడా మెన్షన్ చేయాలి, ఎక్కడ చెప్పను కూడా చెప్పలా. జోగి రమేష్ ఎవరో ఎందుకు చెప్తాడు? ఆ పరిస్థితుల్లో జనార్దన్ రావుని అంటే రిమాండ్ రిపోర్ట్ అంటే రిమాండ్కి వెళ్ళిన తర్వాత జనార్దన్ రావు ఆ రోజున అరెస్టు చేసిన షర్టు అదే. రిమాండ్లో ఉన్న జనార్దన్ రావు నిన్న వీడియో రిలీజ్ చేశాడని చెప్తా ఉన్నారు. ఏం చేద్దాం? రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి వీడియో ఎట్లా రిలీజ్ చేస్తాడండి? ఓకే, పోలీస్ కస్టడీకి మీరు ఏమైనా తీసుకున్నారా, విచారించారా, లేకపోతే ఎట్లా? రిమాండ్ రిపోర్ట్లో కనీసం నా పేరు లేదు, కోర్టులో కనీసం జనార్దన్ రావు నా మాట చెప్పలా అంటే బురద వేసేయాలా? ఏ స్థాయి కన్నా దిగజారాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది? మిమ్మల్ని ప్రజలు గౌరవించి 164 సీట్లు ఇస్తే ఇంత దుర్మార్గంగా, ఇంత నిస్సిగ్గుగా అక్రమ కేసులు పెట్టి నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు మమ్మల్ని జైల్లో నిర్బంధించినంత మాత్రాన నీ రాక్షస ఆనందం తీర్చుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు తాపత్రయపడతా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎల్లకాలం నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావా? ఎల్లకాలం నువ్వే మంత్రిగా ఉంటావా? భూమి గుండ్రంగా ఉంటది, గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీకు కుటుంబం ఉంది, మీకు పిల్లలు ఉన్నారు. నన్ను అక్రమ కేసులో అరెస్టు చేసి నన్ను అక్రమ కేసులో ఇబ్బంది పెట్టాలని చూస్తే నా వర్గ ప్రజలు కానీ, నా రక్త సంబంధికులు కానీ, నా కుటుంబ మిత్రులు కానీ, నా రాధా రంగా మిత్రమండలి వంగవీటి మోహన రంగా గారి అభిమానులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉపేక్షించరు. రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని తరిమి కొట్టడం ఖాయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాను. అంటే జోగి రమేష్ గారు జనార్దన్ రావుతో తాను ఎలాంటి ఫోన్ కాల్ మాట్లాడలేదు, వాట్సాప్ చాట్ చేయలేదని మీరు చెప్తున్నారు. కానీ ఉదయం నుంచి ఒకటి వాట్సాప్ కాల్కి సంబంధించింది ఒకటి ఇప్పుడు ప్రచారంలో ఉంది. దానిపైన జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని ఉంది. మండే అంటే 22 సెప్టెంబర్ సోమవారం కమ్ మై హోమ్ అని మీరు మెసేజ్ పెట్టినట్టు, 20 సెకండ్లు వాయిస్ కాల్ ఒకటి మాట్లాడినట్టు, తర్వాత 20 సెకండ్లు 12 సెకండ్లు ఒక వాయిస్ కాల్ మాట్లాడినట్టు, తర్వాత మీరు ఒక మెసేజ్ పెట్టినట్టు, వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా, కాల్ మీ ఫేస్ టైం. దానికి జనార్దన్ రావు రిప్లై ఓకే అన్న అంటూ ఒకటి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? ఎన్ని కట్టుకథలైనా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అని కూడా చెప్పాను కదా, ఎన్నైనా సృష్టిస్తారు. నేను చెప్పాను కదా దేనికైనా రెడీ. ఓకే, చంద్రబాబు నాయుడు రమ్మంటున్నా కదా, చంద్రబాబు నాయుడు కొడుకు రమ్మంటున్నా కదా, ఒక్క మాట చెప్పండి అన్నాను కదా. దుర్గమ్మ టెంపుల్కి వచ్చావు, వెంకన్న సాక్షి ఒక్క మాట చెప్పండి అయ్యా, జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పు, నేను ఏ శిక్షకైనా రెడీ అని చెప్తుంటే ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఓకే, సిట్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, సిట్ అధికారి దర్యాప్తు అధికారి కూడా చెప్తా ఉన్నా, సిట్ దర్యాప్తు అధికారికి మీకు కుటుంబం ఉంది, మీకు పిల్లలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పేసి జోగి రమేష్ నీకిద్దామనో, జోగి రమేష్ని జైలుకు పంపిద్దామనో, చంద్రబాబు నాయుడు రాక్షానందం కోసం మీరు కూడా అతనికి తొత్తులుగా మారితే పైన దేవుడు ఉన్నాడు. ఓకే, మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మిమ్మల్ని క్షమించరు గాక క్షమించరు.
చంద్రబాబు నాయుడు ఏముంది? ఓకే, భూమి గుండ్రంగా ఉంటుంది, ముఖ్యమంత్రి పీఠంలో 2 సంవత్సరాలు ఉంటాడు, ఓకే, మళ్ళీ పోతాడు. అధికారి మీరు శాశ్వతంగా ఉంటారు. దయచేసి మీరు ఇటువంటి తప్పుడు కథలకి, కథా స్కీమ్ ప్లే డైరెక్షన్ చంద్రబాబు చేసేదానికి మీరు ఒత్తిడికి తలొగ్గొద్దని చెప్పేసి 10 టీవీ ద్వారా సిట్ అధికారుల్ని అభ్యర్థిస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నా. అంటే రమేష్ గారు 22వ తారీఖున మీరు వాట్సాప్ స్టార్ట్ చేసినట్టుగా ఒకటి బయటకు వచ్చింది. రెండోది 23వ తారీఖున జనార్దన్ రావు మీ ఇంటికి వచ్చి కలిశాడు అంటే ఇప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని సేకరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు సృష్టి రాష్ట్ర ప్రజలు ఏవేందో తెలుగుదేశం పార్టీలో ఉన్న 99% లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఆక్షేపిస్తా ఉన్నాడు. యోగి రమేష్ పేరు ఏంటి, చంద్రబాబు నాయుడు ఇరికియడం ఏంటి, తప్పు కదా. వాళ్ళ మీద గుండెలు మేట చేసుకోండి. నాకు సంబంధించిన అంటే నా వర్గానికి సంబంధించిన నా రక్త సంబంధికులైన వ్యక్తులు అనగాని సత్యప్రసాద్, కొనకళ్ళ నారాయణ గారు, అదేవిధంగా పీతాని సత్యనారాయణ గారు, కేఈ గారు, గౌతు శిరీష, వాళ్ళని కూడా చంద్రబాబుని అడగమంటున్నా. జోగి రమేష్ అడుగుతా ఉన్నాడు, వెంకన్న సాక్షి గారు రమ్మంటున్నాడు, కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు. ఇటువంటి తప్పుడు కేసు పెట్టామని చెప్పేసి మా వర్గ ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు జోగి రమేష్ చెప్పినట్టుగా ఛాలెంజ్ చేసినట్టు స్వీకరించమని చెప్పేసి చెప్పమని అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ ని స్వీకరించమని కోరుతా ఉన్నా. నా వర్గానికి సంబంధించిన ఆ వ్యక్తుల కుటుంబాలు కూడా ఉన్నాయిగా, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారుగా. అంటే జోగి రమేష్ గారు మీపై ఆరోపణలు వచ్చాయి, మరి కులాన్ని ఎందుకు లాగుతున్నట్టు, వర్గాన్ని ఎందుకు లాగుతున్నట్టు? కులంలో పుట్టాను కాబట్టి, నా కులానికి, నా ప్రజలకి, నా వర్గాలకి నేను చెప్పుకోవాలి కాబట్టి. చంద్రబాబు నాయుడు ఈ విధంగా తప్పుడు పనులు చేస్తా ఉన్నాడు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు, తప్పుడు కేసులో నన్ను ఇరికిస్తా ఉన్నాడు. నా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కాబట్టి, నా నిజాయితీ గురించి నా ప్రజలకు తెలుసు కాబట్టి, నా రక్త సంబంధికులు నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటాడు? నా వర్గాల ప్రజలు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నన్ను అభిమానించే చంద్రబాబు నాయుడు కులంలో కూడా నన్ను అభిమానించే వాళ్ళకి నేను చెప్పుకోవాలి కదా. వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులకు నేను చెప్పుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు నెప్మేసేస్తే, చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఒక కేసు పెట్టేస్తే నోరు మూసుకొని కూర్చోవాలా? చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి రేపు రాబోయే రోజుల్లో చెప్పటం కోసమే ఇదంతా. చెప్తారు ఏ విధంగా దుర్మార్గంగా జోగి రమేష్ నిరికిచ్చావో. నీకు పిల్లలున్నారు రా బాబు, నీకు కొడుకున్నాడు, నీకు మనవడున్నాడు, అక్రమ కేసులు ఇరికించడం ఏంట్రా బాబు, ఈ బుద్ధి తక్కువ వాళ్ళారా అని చెప్పేసి అడుగుతారు. నా వర్గాల ప్రజలు అడగరా, నా కులం వాళ్ళు అడగరా? రైట్. అంటే జోగి రమేష్ గారు మీరు జనార్దన్ రావుతో మాట్లాడినట్టుగా కాల్ డేటా కూడా ఉంది అని కొందరు అంటున్నారు. చెప్పిందే చెప్పు. కట్టు కథలు ఇవన్నీ కూడా చంద్రబాబు డైరెక్షన్. ఎవడన్నా సిట్ అధికారులు కూడా దయచేసి చెప్తా ఉన్నా, తప్పుడు పనులు చేయొద్దు. చంద్రబాబు నాయుడు చెప్పాడని తప్పుడు పని అసలు చేయబాకండి. సిట్ అధికారులు, మీరు అధికారి. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు ఉంటాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. మీరు ఉద్యోగంలో 60-62 సంవత్సరాల పాటు ఉంటారు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. ఆ ఉసురు మీకు తగలకూడదు. పైన దేవుడు దయచేసి చెప్తా ఉన్నా, ఇది గమనించమని చెప్తా ఉన్నా. నిజాన్ని నిర్భయంగా చెప్తా, దమ్ముగా చెప్తా. అంతేగాని కేసు పెట్టారు పారిపో. కృష్ణా జిల్లాలో దమ్ముగా రాజకీయాలు చేసిన కుటుంబం నాది. ఆ చరిత్ర మాకుంది. చంద్రబాబు నాయుడు కేసు పెట్టి అంతనాతన జోగి రమేష్ పారిపోతాడనో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతా. సిట్ అధికారులు కూడా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. అర్ధరాత్రి అవసరంలా, అపరాత్రి అవసరంలా, దాడులు చేయవసలా, నా ఇంటికి రా, అన్నీ చూపిస్తా. అంతేగాని
పనికి మాలిన మాటలు సిట్టోళ్ళు వచ్చేసారు, లేకపోతే సోదాలు చేసేశారు, ఇవన్నీ అవసరంలా. సిట్ అధికారులు కూడా చెప్తున్నా, 10 టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, రండి, స్వాగతం సుస్వాగతం. ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తా. చంద్రబాబు నాయుడు దుర్మార్గాలని ఎండగట్టడంలో జోగి రమేష్ ఎప్పుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. అంటే జోగి రమేష్ గారు వాట్సాప్ చాట్ తప్పుడు ఆధారం అంటున్నారు, కాల్స్ చేయలేదంటున్నారు. మరి ఈ తప్పుడు ఆధారాలపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. చట్టపరంగా అన్ని విధాల ప్రజాపరంగా పోరాటం చేస్తా. నా నిజాయితీ ఉందని చెప్పి అందరికీ తెలుసులే, అందరికీ తెలుసు. నా నిజాయితీ, నా మంచితనం నన్ను గెలిపిస్తుంది. దాంట్లో ఎటువంటి నేనేదో అది చేయాల నా చంద్రబాబు నాయుడు లాగా రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశం నాకు లేదు. నిజం ఎప్పటికైనా నేను బయటకు వచ్చేస్తాను. రైట్, థ్యాంక్ యూ జోగి రమేష్ గారు. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత జోగి రమేష్ చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక కుట్ర కోణం దాగి ఉంది. చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆందోళన చేశాను, ఆయన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించాను కాబట్టి నాపై కక్ష కట్టారు. అలాగే అటు వాట్సాప్ చాట్ కానీ, నేను జనార్దన్ రావుతో మాట్లాడానని కాల్ డేటా కానీ, ఇలాంటి ఒక ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆధారాలను సృష్టించే పనిలో సిట్ ఉంది. సవాలు విసురుతున్నాను, తిరుమల వెంకన్న సన్నిధిలో కానీ, అలాగే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కానీ చంద్రబాబు నాయుడు కానీ, తనయుడు లోకేష్ కానీ కుటుంబంతో రావాలి, తాను కుటుంబానికి వెళ్ళి ప్రమాణం చేస్తాం. జోగి రమేష్ను టచ్ చేస్తే, జోగి రమేష్ను అభిమానించే వాళ్ళు, జోగి రమేష్ను ఫాలో అయ్యే వాళ్ళు, జోగి రమేష్కు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా కూడా ఉపేక్షించరు. ఇది వార్నింగ్ ఇస్తున్నాను తెలుగుదేశం పార్టీకి, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కానీ జోగి రమేష్ అంటున్నారు. చూద్దాం మరి ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్ళబోతున్నాయో. 23న జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్ళాడన్న అంశాన్ని పోలీసులు తెర ముందుకు తెస్తున్నారు కాబట్టి మరి ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఏం బయటపడిపోతుంది. ఈ వాట్సాప్ చాట్ తప్పని జోగి రమేష్ 10 టీవీతో మాట్లాడుతూ చెప్పారు కాబట్టి నిజంగా ఇది తప్ప కరెక్టా, ఈ నెంబరు ఆయిందా కాదనేది రేపు పొద్దున విచారణలో తేలబోతోంది. ఏదేమైనా ఈ అంశం అనేది కొంత రాజకీయంగా దుమారం రేగే అంశంగానే ఆంధ్రప్రదేశ్లో మారబోతోంది. ఇది మాజీ మంత్రి జోగి రమేష్తో ఆయనపై వచ్చిన ఆరోపణలపై 10 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.